వెదర్ రిపోర్ట్. ముందుగా వాతావరణ శాఖ ఏపీకి ఇచ్చిన అలర్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అన్ని ప్రాంతాలకి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెబుతోంది. గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాలకు కూడా వర్ష సూచన ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక మరికొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో వర్ష సూచన ఉన్నటువంటి మ్యాప్ ని మనం గమనించవచ్చు. రాష్ట్రంలో వచ్చే 2 రోజులు జోరుగా వానలు కురుస్తాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ఉరుములు మెరుపులతో పాటు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల ఈదురుగాలు ఇక్కడ కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ మేరకు మనం మ్యాప్ కూడా చూస్తున్నాము. 4 డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. సో వాతావరణ శాఖ చేసినటువంటి వెదర్ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తాం.